ఏపీలో పోలింగ్ అనంతరం హింసపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం నియమించాలని ఈసీ ఆదేశాలపై ప్రభుత్వం ఫోకస్ చేసింది. సీనియర్ ఐపీఎస్ అధికారులతో పాటు సెట్ ఏర్పాటు చేసి 2 రోజుల్లో నివేదిక తెప్పించుకునేలా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 13న రాష్ట్రంలో పోలింగ్ ముగిసిన తర్వాత రాయలసీమ, పల్నాడు జిల్లాల్లో చెలరేగిన హింసపై సెట్ దర్యాప్తు చేయనుంది. హోరాహోరీగా జరిగిన ఏపీ ఎన్నికల పోలింగ్ అనంతరం హింస చోటు చేసుకుంది. రాయలసీమలోని అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాలతో పాటు పల్నాడులోని మాచర్ల, గురజాల, నరసరావుపేట నియోజకవర్గాల్లో దాడులు, ప్రతి దాడులతో శాంతి భద్రతలు క్షీణించాయి. పోలీసులు పహారా కాస్తున్న అల్లరి మూకలు చెలరేగిపోయాయి. ముఖ్యంగా మాచర్ల, తాడిపత్రి, చంద్రగిరి నియోజకవర్గాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందోననే టెన్షన్ ఏర్పడింది. ఈ పరిస్థితులపై సీరియస్ అయిన కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ గుప్తాను ఢిల్లీ పిలిపించుకుని వివరణ తీసుకున్నాయి. అనంతరం భద్రతా విధుల్లో అలసత్వంగా ఉన్నారని, ఎన్నికల విధుల్లో విఫలమయ్యారని కారణంతో 2 ఎస్పీలను సస్పెండ్ చేయడంతో పాటు ఓ కలెక్టర్, మరో ఎస్పీని బదిలీ చేశారు. ఇక ఆయా ప్రాంతాల్లో విధి నిర్వహణలో ఉన్న డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలని సస్పెండ్ చేసింది ఈసీ. పోలీస్ అధికారులపై చర్యలతో ఆగకుండా అసలు అల్లర్లు, హింస చెలరేగటానికి కారణమేమిటి అనేదని తెలుసుకోవాలని ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించాలని సీనియర్ పోలీస్ అధికారులతో విచారణ చేయించి 2 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది ఈసీ. దీంతో ఢిల్లీ నుంచి తిరిగొచ్చిన సీఎస్ జవహర్ రెడ్డి ఈ రోజు ఉదయం నుంచి సెట్ ఏర్పాటుపై కసరత్తు చేస్తున్నారు. ఈసీ సూచనల మేరకు ఏర్పాటు చేయనున్న సెట్ లో ఎవరెవరు ఉంటారు అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇప్పటికే పలువురు పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవడంతో రాష్ట్రంలో విధమైన టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. సీనియర్ పోలీస్ అధికారులతో ఏర్పాటు చేయనున్న సెట్ దర్యాప్తులో ఏం తేలనుంది? అసలు హింసను ప్రేరేపించిన వారు ఎవరు? పోలింగ్ ముగిసిన తర్వాత దాడులు జరగటానికి కారణమేంటి? పోలీసుల వైఫల్యం ఎక్కడుంది అనే విషయాలపై సెట్ అధికారులు దృష్టి పెట్టాల్సి ఉంది. మరోవైపు కౌంటింగ్ అనంతరం దాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ సమాచారంతో పోలీస్ యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. జూన్ 19 వరకు కేంద్ర బలగాలను రాష్ట్రంలో ఉండేలా ఆదేశించింది ఈసీ. మొత్తానికి ఏపీలో పరిస్థితులపై ఈసీ హై అలర్ట్ గా ఉన్నట్టు చెప్తున్నారు. పోలింగ్ ముగిసినా రాష్ట్రంలో ఇంకా కోడ్ అమలులో ఉండటంతో ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నా ఎప్పుడు ఎవరిపై వేటు వేస్తుందనేది ఉత్కంఠ రేపుతోంది. ఇప్పుడు సెట్ దర్యాప్తును కూడా నేరుగా ఈసీ పర్యవేక్షించే అవకాశం ఉండటంతో హింసాత్మక సంఘటనల్లో సూత్రధారులు, పాత్రధారులు హడలిపోతున్నారు.